బియ్యం కుంభకోణంలో భార్యను ఇరికించిన పేర్ని నాని నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని డబ్బులు కొట్టేసిన వంశీని పేర్ని నాని వెనకేసుకురావడం దారుణమన్నారు. జగన్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు సొంత కులస్తులనే పేర్ని కించపరుస్తున్నాడని విమర్శించారు. బియ్యం దొంగ పేర్ని నాని వంశీ కొడాలి నాని మంచివారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఆసుపత్రిలో వైద్యులను దూషించిన పేర్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న పేద ప్రజల బియ్యాన్ని పందికొక్కలా బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు అన్యాయంగా జైల్లో పెట్టినట్టు ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేశాడు. పేరు నాని అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ చెప్పావు. ఏమని పాప ఆడమ్మాయి జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని అప్పుడే మర్చిపోయావా? విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? ఆ బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు నువ్వు. అలా మావయ్య మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని? అందులో ఇంకోటి, ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి చనిపోయినటువంటి వ్యక్తి. వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు.